నమస్తే, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి అస్సాం గవర్నమెంట్. సో అస్సాం గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఒక న్యూస్ అనమాట, ఇంపార్టెంట్ న్యూస్. ఏ విధంగా అంటే ఇక్కడ మనకి ఆ రాష్ట్రంలో జలజీవన్ మిషన్ పరంగా ఉన్నటువంటి గ్రూప్ ఏదైతే ఉందో, అంటే జలజీవన్ మిషన్ అంటే వాటర్ బోర్డు పరిధిలోకి వస్తుంది. సో వాటర్ బోర్డులు పరిధిలోకి వస్తుంది కదా. అస్సాంలో ఉన్నటువంటి జలజీవన్ మిషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ తోటి కలిసి ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేశారు, అంటే ఒక ఒప్పందం లాగా అనమాట. దాని యొక్క పేరేంటి? సో పేరు వచ్చేసి జల విద్యా ప్రోగ్రామ్గా దాని పేరు అనేది ఇచ్చారు. సో ఇక్కడ జలజీవన్ మిషన్ అంటున్నాం. జలజీవన్ మిషన్ అంటే ప్రతి ఒక్క పట్టణంలో అయినా నగరంలోనైనా వాటర్ ఫెసిలిటీ సరిగ్గా ఉండాలి, ఎప్పుడు వాటర్ ఉండాలి, అది కూడా మంచిగా క్లీన్గా వాటర్ అనేది అందరికీ అవైలబిలిటీ అవ్వాలి, శానిటేషన్ బాగుండాలి. ఇదంతా కూడా జలజీవన్ మిషన్లో మనం చూస్తాం. బట్ ఇక్కడ జల విద్యా ప్రోగ్రామ్ అంటున్నాం. సో జల విద్యా ప్రోగ్రామ్ అని ఎందుకు పేరు ఇచ్చారు అనేది మన ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, సో హైయర్ ఎడ్యుకేషన్ పరిధిలో ఏ విధంగా అంటే హై స్కూల్స్లో అండ్ కాలేజెస్ పరంగా ఏవైతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉంటాయో ఆ డిపార్ట్మెంట్ మొత్తం అది ఎక్కడంటే అస్సాం రాష్ట్రంలో వాళ్ళు జల్ జీవన్ మిషన్లో భాగంగా ఈ యొక్క జల్ జీవన్ మిషన్ పరిధితోటి వర్క్ చేస్తూ జల్ విద్యా ప్రోగ్రామ్ అనేది తీసుకొని వచ్చారు. ఎందుకోసం? అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, కాలేజ్ స్టూడెంట్స్ అయినా అండ్ హై స్కూల్ స్టూడెంట్స్ అయినా ఎవరైతే ఉంటారో వాళ్ళకి నీటి యొక్క నాణ్యత గురించి అండ్ దాంతోపాటు వాష్ ప్రాక్టీసెస్, నథింగ్ బట్ మనకి ఉన్నటువంటి నీటిని మన యొక్క వ్యక్తిగత పరిశుభ్రతకి ఎలా వాడుకోవాలి, క్లీన్గా ఎలా ఉండాలి, హైజీనిక్గా ఎలా ఉండాలి అనేటువంటి విషయాలని అండ్ వాష్రూమ్స్ ఏ విధంగా వాడాలి, ఇటువంటి విషయాల గురించి నేర్పించడమే వాష్ ప్రాక్టీసెస్ అంటాం. అండ్ దాంతోపాటు ఈ యొక్క నీటిని మనం వాడుకునే విషయంలో ఏవైతే నేర్చుకోవాలో అవన్నీ కూడా వాటర్ స్కీమ్స్ యొక్క, అంటే ఇప్పుడు ఉన్నటువంటి జల్ జీవన్ మిషన్ అయినా ఉన్నటువంటి పథకాలన్నిటి గురించి అవగాహన అనేది కల్పించడమే ఈ జల్ విద్యా ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. అండ్ దీని ద్వారా ఏంటంటే ఈ ట్రైనింగ్లో పాల్గొన్నటువంటి విద్యార్థులందరికీ కూడా వాళ్ళందరూ ఒక మీదట వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితంలో వ్యక్తిగత పరిశుభ్రతని కాపాడుకోవడంతో పాటు ఒక ఇంట్లో ఒక స్టూడెంట్ కనుక నీట్గా మారుతున్నాడంటే సో క్లీన్ హ్యాండ్స్ అనేది మనం నేర్చుకుంటే స్టూడెంట్స్ నేర్చుకున్నప్పుడు ఆ ఇంట్లో ఉన్నటువంటి మిగిలిన వ్యక్తులు కూడా చేతులు కడుక్కోవడం ఆహారం తినే ముందు అనేటువంటి మంచి హ్యాబిట్ మార్చుకుంటారు అనమాట. ఆ విధంగా ఆ యొక్క ప్రదేశంలో ఆ యొక్క కమ్యూనిటీలో మార్పు అనేది వస్తుంది అనమాట. అంటే స్టూడెంట్స్ లెవెల్ నుంచి కమ్యూనిటీ లెవెల్కి కూడా అక్కడ వాటర్ ప్రాక్టీసెస్ అనేవి అందరికీ నేర్చుకునే విధంగా ఈ యొక్క జల్ విద్యా ప్రోగ్రామ్ అనేది ఉపయోగపడబోతుంది. అండ్ ఇది ఎస్పెషల్లీ ప్రతి ఒక్క వ్యక్తిలో పరిశుభ్రతని నేర్పించడం, ప్రవర్తనలో మార్పును తీసుకొని రావడం, అంటే వాటర్ని వాడే విషయంలో పరివర్తన అనేది తీసుకొని రావడం ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఏ రాష్ట్రంలో ఈ ప్రోగ్రామ్ జరుగుతుందంటే అస్సాం రాష్ట్రంలో. సో యూనియన్ మినిస్టర్ అయినటువంటి ప్రధాన్ గారు ఒక ప్రోగ్రామ్ అనేది ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. సో ఎందుకోసం ఇటువంటి ప్రోగ్రామ్ అనేది వచ్చింది? సో యూనియన్ మినిస్టర్ అంటే ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ మినిస్టర్ అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారు స్కిల్ ఇండియా సెంటర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఏ ప్రాంతంలో ఏర్పాటు చేశారంటే అంగుల్ ప్రాంతం అనమాట. సో అంగుల్ ప్రాంతం ఎక్కడ ఉందంటే ఒడిస్సాలో ఉన్నటువంటి అంగుల్ ప్రాంతం. సో అంగుల్ అనేది డిస్టిక్గా కూడా ఉంది అండ్ డిస్టిక్తో పాటు అది పట్టణంగా కూడా ఉంది. లైక్ గుంటూరు అని ఉన్నప్పుడు గుంటూరు పట్టణం ఉంది, గుంటూరు జిల్లా అని కూడా ఉంది. సో గుంటూరు పట్టణంలో యొక్క గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి గుంటూరు పట్టణంలో అని చెప్పినట్టుగానే అంగుల్ పట్టణంలో అంగుల్ జిల్లాలో ఈ యొక్క ఒడిశా రాష్ట్రంలో ఉందన్నమాట. అక్కడ స్కిల్ ఇండియా సెంటర్ అనేది ఏర్పాటు చేసినట్లుగా ధర్మేంద్ర ప్రధాన్ గారు తెలియజేశారు. అండ్ దీని ద్వారా ఏంటంటే స్కిల్ ఇండియా సెంటర్ అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలని పెంపొందించడం అండ్ దాంతోపాటు వాళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యాలు అనేవి ఇప్పటి కాలానికి తగినట్లుగా వాళ్ళు మార్చుకోవడానికి ఏవైతే నైపుణ్యాలు అవకాశాలు అవసరమో వాటన్నిటిని నేర్పించడమే ఈ యొక్క స్కిల్ ఇండియా సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. సో అలా చేసినప్పుడు వాళ్ళు ప్రస్తుతం ఉన్నటువంటి మార్కెట్ తీరుకు తగినట్లుగా వాళ్ళ యొక్క జీవితాలని వాళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యాలని ఇంకా బెటర్గా మార్చగలుగుతారు. సో ఈ పథకం ఈ యొక్క సెంటర్ ద్వారా ఏంటంటే నియర్లీ 1000 మంది పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం 1000 మంది పిల్లల వరకు కూడా
వాళ్ళ యొక్క నైపుణ్యాలను పెంచుకోవడానికి ఈ సెంటర్ స్కిల్స్ ఇండియా సెంటర్ ఏదైతే ఉందో ఆ స్కిల్ ఇండియా సెంటర్ అనేది ఉపయోగపడబోతున్నట్లుగా ధర్మేంద్ర ప్రధాన్ గారు తెలియజేశారు. సో కేరళ గవర్నమెంట్ నుంచి ఒక న్యూస్ అనమాట. కేరళ గవర్నమెంట్ ఓటీటీ అనేది ప్లాట్ఫామ్ని తన సొంత ప్లాట్ఫామ్ని తీసుకొని వస్తుందని మనం ఎప్పటి నుంచో న్యూస్లో చూస్తున్నాం. దాని యొక్క పేరేంటి, దాని ప్రాముఖ్యత ఏంటి, ఇటువంటి విషయాలు కూడా మనం చూద్దాం. సో ఇక్కడైతే కేరళ రాష్ట్రం తన యొక్క ఫస్ట్ గవర్నమెంట్తో ఏర్పాటు చేయబడినటువంటి ఓటీటీ ప్లాట్ఫామ్ని ఆ రాష్ట్ర మంత్రి అయినటువంటి పినరయి విజయన్ గారు లాంచ్ చేస్తున్నారు. ఎక్కడ అంటే కైరళి థియేటర్లో లాంచ్ చేస్తున్నారు. సో ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో దానికి పెట్టిన పేరు ఏంటంటే సీ స్పేస్ అనమాట. అండ్ ఈ యొక్క ప్లాట్ఫామ్ ద్వారా ఇన్ఫర్మేటివ్గా అండ్ మనకి ఎంటర్టైన్మెంట్ పరంగా మూవీస్, వెబ్ సిరీస్లు ఇట్లా ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ యొక్క ఓటీటీ ప్లాట్ఫామ్ ద్వారా ప్రజలకి అందుబాటులోకి తీసుకొని రాబోతున్నారు. ఈ సీ స్పేస్ అనేది ఏదైతే ఉందో అది కేరళ రాష్ట్రం యొక్క గవర్నమెంట్తో ఏర్పాటు చేయబడినటువంటి ఒక కమిషన్ అనమాట, అంటే ఒక గ్రూప్ అనమాట, ఆర్గనైజేషన్. అండ్ అది వాళ్ళ మలయాళీ సినిమా అంటే వాళ్ళ యొక్క గ్రూప్లో అంటే నథింగ్ బట్ వాళ్ళ యొక్క ప్రాదేశికంగా వాళ్ళు మలయాళీలు కాబట్టి వాళ్ళ సినిమా పరిశ్రమని అభివృద్ధి పొందించుకోవడానికి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటిదిగా పరిగణిస్తూ ఉన్నారు. ఇది కేరళ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడిపించబడేటువంటి ఓటీటీ ప్లాట్ఫామ్ అండ్ దాని పేరు వచ్చేసి సీ స్పేస్ అనమాట. సో ఏ రాష్ట్రం అంటే కేరళ రాష్ట్రం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.